స్తుతులకు పాత్రుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 45:17. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. తరములన్నిట నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. దేవుని వివరించడంలోనూ అర్థం చేసుకోవడంలోనూ ఉన్నటువంటి ప్రాముఖ్యతనందు మనము ఎదుగుతూ ఉండాలి. మొట్టమొదటగా మనలను అడ్డగిస్తున్న చిన్న విషయాలపై అంతరంగ విజయం కలిగి ఉండాలి. రెండవదిగా క్రీస్తు వారి యొక్క సిలువను సగము లేదా అసంపూర్ణమైన పనిగా మనము ఉపయోగించకూడదు. మన జీవితంలో దాచబడి ఉన్న బంధకాల నుండి పరిపూర్ణ విడుదలగా ఉండాలి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. కీర్తన 67:1, 2, 3. భారతదేశంలో విద్యాగరిష్ఠులైన వారు సైతం అందరి దేవుళ్ళు ఒక్కటే అంటారు. అన్ని జబ్బులు ఒక్కటే అని ఏ వైద్యుడు చెప్పడు. అన్ని మందులు ఒక్కటే అని ఏ వైద్యుడు చెప్పడు. యంత్రాలన్నీ ఒక్కటే, అన్ని విజ్ఞాన శాస్త్రాలు ఒక్కటే అని ఏ ఇంజనీరు చెప్పడు. న్యాయాన్ని బట్టి నీవు జనములకు తీర్పు తీరుస్తావు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. ఇలాంటి వాంఛలు హృదయాంతరంగంలో నుండి రావాలి. క్రీస్తు వారి ప్రత్యక్షత మాత్రమే అలాంటి కదలిక, ఆకర్షణీయమైన శక్తి నీలో పుట్టిస్తుంది. అక్కడ ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నప్పటికీ మన జీవితంలో దేవుణ్ణే మహిమపరచాలనే కోరిక ఆ సమస్యలన్నిటినీ అధిగమించి మనలను ముందుకు నడిపిస్తుంది. నేనెల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉంటాను. మరి ఎక్కువగా యేసయ్యా నిన్ను కీర్తిస్తాను. అవును, ఎల్లప్పుడూ స్తుతితో నింపబడి ఉందాం. నీకు స్తుతించుట నేర్చుకోవాలని ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ స్తుతిని నేర్చుకోవడానికి నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు తెలియదు. కానీ నేను చెప్పగలిగిందంతా ఏమిటి అని అంటే, సిలువ దగ్గరకు వెళ్ళు. నీవు దేవునిని స్తుతించగలవు. నీలాంటి మనుష్యుణ్ణి దేవుడు ఎన్నుకున్నందుకు నీవు దేవుణ్ణి స్తుతిస్తావు. నీవు దేవుణ్ణి స్తుతించాలనుకుంటే సణిగే వారి నుండి దూరంగా ఉండు. కృతజ్ఞత లేని ఆత్మ అనే అంటువ్యాధిని మనం అంటించుకోకూడదు. కృతజ్ఞతాహీనత అనే ఆత్మను బట్టి మన ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.